గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి ఈ థర్స్డే మార్నింగ్. ఎక్కువ శాతం నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గానే క్లోజ్ అయ్యాయి. S&P 500, నాస్డాక్ ఈ రెండు మరొక రికార్డ్ హైస్ను టచ్ చేసి క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ స్వల్పంగా నష్టాలతో ముగిసింది. ఒక యుఎస్ సంబంధించి లేదా గ్లోబ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ డీల్ కుదిరింది. వియత్నాంతో అమెరికాకి ట్రేడ్ డీల్ కుదిరింది. సో యుఎస్ ఫ్రీగా వియత్నాంలో ట్రేడ్ చేసుకోవచ్చు, ఎటువంటి డ్యూటీస్ ఉండవు. కానీ వియత్నాం గూడ్స్ మీద మాత్రం 20% టారిఫ్స్ విధిస్తుంది యుఎస్ఏ. అలాగే ట్రాన్స్ షిప్మెంట్ గూడ్స్ అంటే ఇతర దేశాల్లో తయారయ్యి వియత్నాం ద్వారా ఎగుమతి అయ్యే గూడ్స్ మీద మాత్రం 40% టారిఫ్ ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ చాలా దేశాలు చేస్తున్నాయి. జపాన్, ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ చైనా లాంటి దేశాలు. అది మేబీ వాళ్ళకి ఇప్పుడు ఇది భారంగా తయారయ్యే అవకాశం ఉంది. సో ఇక ఇప్పుడు అందరి దృష్టి యుఎస్ఏకి ఇండియాకి మధ్య ఎటువంటి డీల్ కుదురుతుంది దీని మీద ఉంది. అలాగే 9th జూలై ఏదైతే డెడ్లైన్గా భావిస్తున్నారో ఆ డెడ్లైన్కు ముందర అనేకమైనటువంటి ట్రేడ్ డీల్స్ ఇతర దేశాలతో యుఎస్ఏ కుదుర్చుకోబోతోంది. అండ్ ఈ వియత్నాంతో కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దీని ప్రభావం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇప్పుడు ఈ సంధి కాలంలో 10% టారిఫ్ మన మీద ఉంది, మరి వియత్నాం మీద 20% ఉంది. అలా చూసినప్పుడు బాగానే కనిపిస్తుంది. కానీ రేపు అసలు ట్రేడ్ డీల్ మనతో కుదిరిన తర్వాత ఏ విధమైనటువంటి టారిఫ్స్ ఇండియన్ గూడ్స్ మీద విధిస్తారు అనే దాని ఆధారంగానే మన ఎక్స్పోర్టర్స్ లైక్ టెక్స్టైల్స్ కావచ్చు, మరొక ఇండస్ట్రీ కావచ్చు రియాక్ట్ అవుతుంది. ఈలోగా కొంత నెగిటివ్గానే టెక్స్టైల్ స్టాక్స్ ఈరోజు మనకు మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 3% పెరిగాయి. మళ్ళీ ఇరాన్ మొరాయిస్తోంది ఈ అణు ఒప్పందం ఏదైతే ఉందో, అంటే అణ్వాస్త్రాల తయారీని నిలిపివేయాలన్న అంశం ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఇరాన్ IAEAతో కోఆపరేట్ చేయటం లేదు అనే ఒక వార్తతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 3% పెరిగాయి. సో ఇది మనకు కొంత నెగిటివ్ అంశం. మొత్తం మీద ఇవాళైతే మనకు చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే. ఎందుకంటే 3 రోజులు వరుసగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్షీణిస్తూ వస్తున్నాయి. అయితే లోవర్ లెవెల్స్ దగ్గర బౌన్స్ బ్యాక్ కూడా అయ్యాయి, అది తర్వాత సంగతి. ఈ నేపథ్యంలో ఇవాల్టి ఆప్షన్స్ ఎక్స్పైరీ, నిఫ్టీకి సంబంధించినటువంటి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీకి ప్రాధాన్యం ఉంది. నార్మల్గా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు రకరకాల అడ్జస్ట్మెంట్స్, ట్రేడ్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. నిన్న 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. 25,400 సమీపంలో 440 ఆ సమీపంలో మనకు నిఫ్టీ 25,453 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. అయితే ఎక్స్పైరీ బహుశా 25,350, 550 మధ్యలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోయింగ్ బై ది ఆప్షన్స్ డేటా 25,500, 25,600 కాల్స్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అలాగే 25,400 పుట్స్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అయితే పుట్స్ కంటే కాల్స్లోనే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో పాజిటివ్ సైడ్ బహుశా ఎక్స్పైరీ జరిగే అవకాశం ఉంది, కానీ చెప్పలేం ఇవాల్టి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ ఇవాల్టి నుంచి కొంచెం తగ్గుతాయి. ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్స్ కొద్ది గంటలే పనిచేస్తాయి, రేపు పూర్తిగా హాలిడే తీసుకుంటాయి. వాళ్ళకి అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, July 4th. సో అందువలన గ్లోబల్ క్యూస్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన మార్కెట్స్ కూడా ఈరోజు ఏ విధంగా క్లోజ్ అవుతాయో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక అప్డేట్స్ వస్తున్నాయి, Q1 అప్డేట్స్. నిన్న డీమార్ట్ అప్డేట్స్ వచ్చాయి. M&M ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఇలాంటి కంపెనీలు ప్రకటించాయి Q1 అప్డేట్స్. PNB, ఇండియన్ బ్యాంక్ బాగున్నాయి. ఇండియన్ బ్యాంక్ ముఖ్యంగా గ్రాస్ అడ్వాన్సెస్ 11% పెరిగాయి, డిపాజిట్స్ 9.25% పెరిగాయి, ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది. అలాగే V2 రిటైల్ Q1 అప్డేట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. రెవెన్యూ 51% పెరిగిందట V2 రిటైల్. అండ్ డీమార్ట్ 16% గ్రోత్ ప్రకటించింది Q1లో. 424 స్టోర్స్ అయ్యాయి ఇప్పటికీ మొత్తం మీద దేశవ్యాప్తంగా. అండ్ M&M ఫైనాన్స్ రిజల్ట్స్ మాత్రం, అంటే అప్డేట్స్ మాత్రం చాలా నిరుత్సాహపరిచాయి, చాలా వీక్గా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎర్నింగ్ సీజన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పటికీ మనకు ఆ స్పష్టత రావడం లేదు. ఎందుకంటే అప్డేట్స్ ఓకే పర్లేదు అన్నట్లుగానే ఉన్నాయి, అంత గొప్పగా ఏం లేవు. ఎర్నింగ్స్లో ఒక పెద్ద రికవరీ రాబోతోంది అనే విధంగా ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ చాలా తక్కువ అప్డేట్సే వచ్చాయి వీటిని బట్టి చూస్తే. అలాగే మరొక కంపెనీ హిందుస్థాన్ జింక్ మైండ్ మెటల్ ప్రొడక్షన్ తగ్గింది. సో ఇది కూడా కొంత నెగిటివ్ అప్డేటే. అలాగే హిందుస్థాన్ జింక్ సంబంధించి మరొక అంశం కూడా ఉంది. వేదాంతకి ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో వేదాంత డీమెర్జర్ ప్రాసెస్ ఇప్పుడు దాదాపుగా ఒక ఏడాది వెనక్కి వెళ్ళిపోయింది. దానికి సంబంధించి కోఆర్డినేషన్ ఇంకా పోస్ట్పోన్ అయింది. కాబట్టి వేదాంత డీమెర్జర్ ఇప్పట్లో జరగదు. అది వేదాంతకి సంబంధించి నెగిటివ్ అంశం. కానీ ఓవరాల్గా మెటల్ సైకిల్ చాలా బాగుంది. ఇప్పుడు మనకు గ్లోబల్గా ఈ టారిఫ్ వార్స్ వలన కావచ్చు, లేదా గ్లోబల్గా వస్తున్నటువంటి కొంత రికవరీ కావచ్చు, వీటి వలన ఓవరాల్ మెటల్ ఇండస్ట్రీ పరిస్థితి బాగుంది. లైక్ స్టీల్స్ మనం చూసాం, టాటా స్టీల్లో నిన్న కూడా భారీగా డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. కాబట్టి మెటల్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి వేదాంత అనుకున్నంతగా పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ కాకపోవచ్చు. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ జరుగుతోంది. ఇప్పుడే అంటున్నట్లుగా టెక్స్టైల్ షేర్స్, మెటల్ స్టాక్స్, అలాగే అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్, ఇలాంటి వాటిలో మనం హైట్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఈరోజు కూడా చూస్తాం. ఇన్ అడిషన్ టు ఇండెక్స్ మూవ్స్ అండ్ లోకల్ వర్సెస్ గ్లోబల్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు పిక్చర్ గ్లోబల్గా మనం చూసినటువంటి క్రూడ్ ప్రైసెస్ హడావుడి ముగిసింది. క్రూడ్ ప్రైసెస్ మేబీ $65-70 మధ్యలోనే తచ్చట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ మే జూన్లో మనం ఐపీఓస్ లేవు. ఇప్పుడు ఐపీఓ సీజన్ భారీగా మొదలైంది, మామూలుగా కాదు. కాబట్టి ఏప్రిల్ మే జూన్తో పోలిస్తే ఇప్పుడు కొంత లిక్విడిటీకి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇటు ఐపీఓస్కి, అటు సెకండరీ మార్కెట్స్కి, అలాగే కొన్ని క్యూఐపీస్కి. ఇవాళ కూడా మనం చూసాం శక్తి పంప్స్ క్యూఐపీ రాబోతోంది. ఇలాంటి వాటికి అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న సెల్లింగ్ చేశారు. నిన్న కూడా 1561 crores సెల్లింగ్ జరిగింది. డిఐఎస్ 3000 crores బయింగ్ చేశారు. సో ఏవైతే మనం ఏప్రిల్ మే జూన్లో చూసిన టెయిల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ కారణాలతో అయితే మార్కెట్స్ పెరిగాయో, అంటే ఐపీఓ లేకపోవటం, ఎఫ్ఐఐ ఫ్లోస్ ఇంప్రూవ్ కావటం, అలాగే డొమెస్టిక్ మనీ చేజ్ చేయటం, ఇవన్నీ మనకు ఏప్రిల్ మే జూన్లో, అలాగే ఆ సీజన్లో వచ్చినటువంటి Q4 ఎర్నింగ్స్ కొంత సపోర్టివ్గా ఉండడం, ఇవన్నీ మార్కెట్స్ ముందుకు తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఆ ప్లే ముగిసింది. ఎర్నింగ్స్ సీజన్కి, ఈసారి ఎర్నింగ్స్ సీజన్కి చాలా ప్రాధాన్యం ఉంది. సో మన ఎర్నింగ్స్ రికవరీ వస్తుందా రాదా అనే అంశం ఆధారంగానే మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. కాబట్టి చాలా చాలా కీలకమైన పరిస్థితుల్లో మనం ఎర్నింగ్స్ సీజన్లో ప్రవేశిస్తున్నాం. అలాగే ఐపీఓ మార్కెట్లో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నిన్న మంచి లిస్టింగే జరిగింది. 13% ప్రీమియం, ఇష్యూ ప్రైస్ 740, క్లోజింగ్ అంటే 835లో ఓపెన్ అయ్యి, అలాగే ఆ సమీపంలోనే క్లోజ్ అయింది. 840 రూపీస్లో క్లోజ్ అయింది. మంచి రెస్పాన్స్ కానీ చూడాలి. చూద్దాం ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ 2-3 సెషన్స్లో మనకు తెలుస్తుంది. ఇటువంటి లిస్టింగ్స్ జరిగి ప్రైసెస్ సస్టైన్ అయితే ఐపీఓ మార్కెట్లో పెద్దగా మనకు చింతించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఎప్పుడూ పూర్ క్వాలిటీ ఇష్యూస్ని మనం అవాయిడ్ చేయాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం అని, అలాంటి వాటి కోసం ఆరాటపడి బ్యాడ్ క్వాలిటీ ఐపీఓస్లో ఎంటర్ అయితే ఆ తర్వాత స్టక్ అయిపోతారు. ఇది జాగ్రత్తగా గమనించాలి మనం. ఓకే, అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఆప్షన్స్ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. మనకు ఐపీఓస్ లిస్టింగ్స్ కూడా నేను చూసాం. మనం మొన్నటి లిస్టింగ్స్ బాగున్నాయి, నిన్నటి లిస్టింగ్ కూడా హెచ్డిబి చక్కగా జరిగింది. ఇవన్నీ మార్కెట్స్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి? ఇయర్లీ చూస్తున్నాం అండి. మార్కెట్స్ లాస్ట్ 3 సెషన్స్ బై అండ్ లార్జ్ ఒక స్మాల్ రేంజ్ లో స్టక్ అయిపోయి ఉంటాం. స్లైట్ వీకిష్నెస్ కూడా కనపడటం మనం చూస్తున్నాం. బేసికల్లీ ఇది ఒక ఇంపాక్ట్ ఐపీఓ మార్కెట్ నుంచి కూడా అనుకోవచ్చు. అయితే ఐపీఓ మార్కెట్ లో కనుక గెయిన్స్ వచ్చుండి ఆ డబ్బులు తిరిగి వన్ టైం కనమాట, లిస్టింగ్ గెయిన్స్ కనమాట, ప్రాఫిట్ బుక్ చేసుకుని తిరిగి ఆ మార్కెట్ ఆ డబ్బులు సెకండరీ మార్కెట్ లో క్లోజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ తిరిగి ఇంకో ఐపీఓకే అనమాట అప్లికేషన్ వేసుకుంటా. ఎందుకంటే ఇది పెద్ద హ్యూజ్ సీజన్ నడుస్తుంది ఐపీఓ వస్తే. దానికే అట్రాక్ట్ అయ్యి ఉంటే కనుక సెకండరీ మార్కెట్ లో ఫ్రెష్ మనీ ఫ్లో కాస్త తగ్గుతుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. నేను నిన్న కూడా కాషన్ చేసాం మార్నింగ్. చాలా రోజుల తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ స్లైట్లీ వీక్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. నిన్న కూడా వీక్నెస్ క్లియర్ కట్ గా కనిపించింది అనమాట, వితౌట్ ఎనీ డౌట్.
కాబట్టి మార్కెట్స్ ఇక్కడ దే ఆర్ వెయిటింగ్ ఫర్ క్యూస్. ఇండివిజువల్ కంపెనీ వైజ్ అవనియండి, మ్యాక్రో లెవెల్లో అవనియండి, దే వాంట్ ఏ మేజర్ క్యూ కావాలన్నమాట. ఒక పాయింటర్ లేనిదే డైరెక్షన్ తీసుకునే సూచనలు అయితే కనపట్టలేదు. అందుకని చెప్పేసి అనమాట మార్కెట్స్ ఇట్లా స్టక్ అయి ఉన్నాయి. సెక్టార్ చర్నింగ్ చాలా క్విక్ గా అవుతుంది. మనం చెప్పాం, మెటల్ స్టాక్స్ ఆర్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్, చూసుకోండి టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, ఈవెన్ సెయిల్ అని చెప్పేసి, అండ్ ఆల్ త్రీ అనమాట నిన్న పెద్ద మూవ్స్ ఎట్లా చేసినాయి కూడా మనం చూసాం. బై అండ్ లార్జ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎప్పుడైతే లెవీ చేశారో చైనీస్ స్టీల్ పైన వీటన్నిటిపైన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ప్రైజింగ్ పవర్ వచ్చింది. అందుకనే నిలబడగలుగుతున్నాయి. ఏదో రన్అవే ర్యాలీ ఉంటుందా అంటే రన్అవే ర్యాలీ ఏం ఉండదు. ఎందుకంటే డొమెస్టిక్ డిమాండ్ జంప్ అయితేనే ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ ప్రైస్ స్టెబిలిటీ కూడా వాటికి అడ్వాంటేజ్ అయ్యి పాజిటివ్ గా ఉంటుంది చూసాం. అయితే డిఫరెంట్ సెక్టార్స్ ఈ బిజినెస్ అప్డేట్స్ చూస్తూ ఉంటే, ఇనీషియల్ అప్డేట్స్ పిఎన్బి కానీ ఇటు ఇండియన్ బ్యాంక్ కానీ ఇటన్నిటికి చూస్తూ ఉంటే పిఎస్యు బ్యాంక్స్ గుడ్ హెల్త్ లో ఉన్నాయి అని చెప్పేసి అనమాట క్లియర్లీ అర్థమవుతుంది. అదేవిధంగా రీటైల్ జంప్ ఉందా తిరిగంటానికి అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా కాస్త దాని బిజినెస్ అప్డేట్స్ బట్టి చూస్తూ ఉంటే రీటైల్ బిజినెస్ కూడా కాస్త ఇంప్రూవ్ అవుతుంది. దాని విమార్ట్ కూడా మొన్న బెటర్ గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి అనమాట డెఫినెట్లీ కాస్త ఈ స్పేస్ కేర్ఫుల్ గా చూడమంటాను. బట్ హ్యూజ్ రన్అవే ర్యాలీస్ అయితే వాటిల్లో ఉండవు, బట్ దే మైట్ పెర్ఫార్మ్ బెటర్. కానీ ఈ అడ్వాంటేజ్ తీసుకుని ప్రమోటర్స్ ఎట్లా అమ్ముతున్నారు అంటానికి నిన్న నైకా కూడా చూసాం. కాస్త మంచి మూవ్ వస్తుంది అని అనుకున్నప్పుడు అనమాట ఒక బ్లాక్ డీల్ 1200 కోట్లు నైకా కూడా అనౌన్స్ చేయడం చూసాం. అది వాళ్ళ మరి ఎంత డిస్కౌంట్ లో లిస్ట్ చేస్తారనేది మనకి ఇంకా తెలియదు. అది అయితే ఐపీఓ గెయిన్స్ లో హెచ్డిబి ఇచ్చిన రిటర్న్స్ ని బట్టి చూసి ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐపీఓస్ కి టెంప్ట్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక లార్జ్ ఐపీఓ, ఆ సైజ్ ఐపీఓ 13 to 14% గెయిన్స్ ఆన్ లిస్టింగ్ డే ఇవ్వటం అనమాట రియల్లీ హార్ట్నింగ్ ఫర్ ఐపీఓ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే కొన్ని న్యూస్ ఫ్లోస్ లైక్ ఏదైతే రీసెంట్లీ అనిల్ అంబానీ గ్రూప్ అనమాట లైమ్ లైట్ లో ఉండింది, రిలయన్స్ పవర్, ఇలాంటివన్నీ కూడా జంప్ అవుతానమాట. అయితే ఇవాళ వచ్చిన హెడ్లైన్ న్యూస్ ఎస్బీఐ అనమాట ఫ్రాడ్ అకౌంట్ అని ఆర్కామ్ ఏదైతే లేబుల్ చేసిందో మైట్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అనిల్ అంబానీ గ్రూప్ షేర్స్ అని చెప్పేసి అని అంటాను వితౌట్ ఎనీ డౌట్. అయితే ఇందాక మార్నింగ్ మీరు ఓపెనింగ్ కమెంట్ లో చేసిన వియత్నాం డీల్ అనేది స్లైట్ ఇండికేషన్స్ ఇస్తా ఉందా ఇండియా ట్రేడ్ డీల్ కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే అమెరికన్ ఇంపోర్ట్స్ ఏమో లిటరల్లీ డ్యూటీ ఫ్రీ చేశారు అక్కడ, అండ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసేపటికి వియత్నాం నుంచి 20%, ఇటు ఎవరైతే రీరూటింగ్ చేస్తారో అనమాట, అంటే వియత్నాం ని బేస్ గా వాడుకుని చైనీస్ కంపెనీలు, జాపనీస్ కంపెనీలు, ఇండియన్ కంపెనీలు కూడా కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాయి. వాటిపైన 40% అనేది ఇండియాకు కూడా ఇది అప్లై అవుతుందా వేరే విధంగా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలా సార్లు ట్రంప్ గారు యాపిల్ ప్రొడక్షన్ ఇండియా కాదు యుఎస్ లో చేయాలి ఇట్లా అని అంటాం అనమాట. ఇప్పుడు బిగ్గెస్ట్ యాపిల్ ఫోన్ సప్లైర్ ఎవరు అమెరికాకి? ఇండియా అయిపోయింది పోస్ట్ షిఫ్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫ్రమ్ చైనా అనమాట. కాబట్టి ఇండియా నుంచి రీరూట్ అయ్యే ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా తిరిగి ఏమన్నా కాస్ట్ ఎక్కువ డ్యూటీ పెడతాడా ఆయన, పెడితే గనక మనం మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కిక్ స్టార్ట్ అనే ఏదైతే అనుకున్నామో అది స్లో డౌన్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మరొక దెబ్బ కూడా ఉంది కుటుంబరావు గారు. ఇవాళ పేపర్స్ లో ఫాక్స్కాన్ వాళ్ళు చైనీస్ స్టాఫ్ ని పంపించేస్తున్నారన్న వార్త వచ్చింది. అదే క్లియర్ గా వచ్చిందండి. ఈవెన్ చైనా కాన్షియస్ గా ఇంజనీర్లు కూడా పిలుస్తోంది అని చెప్పేసి అని. అది జరిగితే కొంతవరకు మనకి ఈ యాపిల్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి చిన్న దెబ్బ తగిలే అవకాశం ఉంది. అదే అందుకని చెప్పేసి ఇప్పుడు ఇండియన్ ట్రేడ్ డీల్ కీ అవుతుందండి. ఎందుకంటే మన మార్కెట్స్ ఒక షార్ట్ టర్మ్ నీజర్క్ రియాక్షన్ లేకుండా సాఫీగా ఉండాలి అని అంటే మాత్రం ట్రేడ్ డీల్ పాజిటివ్ గా ఉండాలి అని చెప్పేసి అని అయితే అంటున్నాను. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. అయితే ఈవెన్ ఫారెక్స్ మార్కెట్ కానీ మీ గోల్డ్ మార్కెట్ కానీ అన్ని కూడా స్తబ్దతతో ఉన్నాయి. గోల్డే కొంచెం వీక్ అయింది వియత్నాం డీల్ తర్వాత. ఇండియన్ రూపీ మాత్రం 85.62 దగ్గర అక్కడే స్టేబుల్ గా ఉంది. క్రూడ్ మేబీ మైల్డ్ ఏదైతే జంప్ వస్తుందో ఇరాన్ నాయిస్ మూలన, బట్ డెఫినెట్లీ డిమాండ్ తక్కువ ఉంది అని అంటున్నారు. కాబట్టి క్రూడ్ ప్రైసెస్ మాత్రం రన్అవేగా పెరిగే సూచనలు అయితే కనపట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎఫ్ఎండోలోన బ్యాన్ లిస్ట్ లో ఓన్లీ ఆర్బిఎల్ బ్యాంకే ఉందన్నమాట. నిన్న అది ఒక్కటే ఉంది, కొత్తగా ఏమి పొజిషన్స్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి అక్కడే ఉంది. అయితే కాల్ ఆప్షన్స్ ఏదైతే ఇండికేషన్ ఇస్తుంది ఒక డైరెక్షన్ కి అని అనుకోవటానికి హైయెస్ట్ మాత్రం ఇప్పటికీ 26,000 దగ్గరే ఉన్నాయి కాల్ ఆప్షన్స్. కానీ 25,500 పైన కంటిన్యూస్ గా నిలదొక్కగలిగితేనే నేను అనుకోవటం 26,000 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ కనిపిస్తాం.
అయితే ఒకటి షార్ట్ టర్మ్, ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో మాత్రం 25,600 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గానీ స్లోగా ఎమర్జ్ అవుతాం. ఇంట్రాడే ట్రేడింగ్ లో కానీ వీటన్నిటిలో కూడా చూస్తూ ఉంటే అది దాటగానే సెల్లింగ్ కూడా ఎమర్జ్ అవుతుంది. అది కేర్ఫుల్ గా చూడమంటాను. 25,500 కిందకి వెళ్తే మాత్రం 200-300 పాయింట్స్ వీక్నెస్ రావటం కూడా ఖచ్చితం అని చెప్పేసి అని అనుకుంటున్నా. యాజ్ ఆఫ్ నో ఆప్షన్స్ కూడా అంటే ఇంట్రాడే ట్రేడర్స్ కానీ ఆర్ 1 or 2 డే పొజిషనల్ ట్రేడర్స్ కానీ ఆపర్చునిటీస్ వెరీ లిమిటెడ్ గా ఉన్నాయి. ఒక బ్రేక్అవుట్ లాగా వాల్యూమ్స్ ఉంటేనే క్విక్ ఎంట్రీ క్విక్ ఎగ్జిట్ కి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి రేంజ్ లో ఉన్నప్పుడు బ్రోకర్ని ఫీడ్ చేయటం తప్పితే కనుక మనకి వచ్చే మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయని కూడా ట్రేడర్స్ అర్థం చేసుకోవాలి. పుట్ కాల్ రేషియోన స్టడీగా వీక్ అవుతానే ఉంది. ఇప్పుడు 0.78కి వచ్చింది. క్లియర్లీ 0.7 దగ్గరకు వచ్చినప్పుడల్లా కొనాలి అని ఇదివరకు కూడా చెప్పాం చాలా సార్లు. అది ప్రూవ్ కూడా అయింది. 0.7 పీసీఆర్ రాగానే అక్కడ బయింగ్ చేస్తే గనక తిరిగి 1.2 దాకా వెళ్ళగానే అమ్ముకుంటే కూడా ఒక ఆ బ్యాండ్ అనేది గుర్తుంచుకుంటే గనక ట్రేడర్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది. స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ టు బయింగ్ జోన్. అది ఒక్కటి గుర్తుంచుకోమంట. విక్స్ కూడా తగ్గింది నిన్న. 3 days అన్కంఫర్టబుల్ ట్రేడింగ్ ఉన్న రేంజ్ బౌండ్ అనమాట. విక్స్ నిన్న తగ్గటం అనేది కొద్దిగా పాజిటివ్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే కంప్లసెన్సీ అనకూడదు కానీ బట్ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మార్కెట్ కి అన్నట్టు అనమాట. ట్రేడర్స్ లో ఆ సేఫ్టీ ఆ ఫియర్ అనేది తక్కువ ఉందన్నమాట. అయితే స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే బ్లూ స్టార్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, 361, ఐజిఎల్ అన్ని ఆడ్ కౌంటర్స్ గుర్తుంచుకోవాలన్నమాట. అందులో ఫ్రంట్ లైన్ ఇండెక్స్ బేస్డ్ కౌంటర్లు కాదు. ఈ షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం కొత్తగా కేఫ్ ఇన్టెక్, సీజీ పవర్ లో క్యూఐపీ ఉంది గుర్తుంచుకోవాలి. పీపీఎల్ ఫార్మా కూడా అండ్ ఎన్సీసీలో కూడా కాస్త షార్ట్స్ అయితే బిల్డప్ అయినాయి. మేబీ షార్ట్ టర్మ్ కా అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలన్నమాట. హై డెలివరీ కన్విక్షన్ తో మాత్రం లీడింగ్ ఇండెక్స్ కౌంటర్ లోనే ఆ డెలివరీ కన్విక్షన్ కూడా కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్బీఐ లైఫ్ వీటిలో అనమాట. ఇండియన్ హోటల్స్ వీటన్నిటిలో మాత్రం స్ట్రాంగ్ డెలివరీ బయింగ్ కనిపిస్తుంది. కాబట్టి అహెడ్ ఆఫ్ Q1 రిజల్ట్స్ నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ మార్కెట్ ఇట్లానే స్టక్ అయి ఉంటుంది. ఒక మేజర్ క్యూ ఇందాక అనుకున్నట్టు ట్రేడ్ డీల్ కానీ ఇలాంటి ఆర్ ఎనీ మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటేనే మూవ్ అవుతుంది మార్కెట్ అని అనుకుంటున్నాం. ఒక విధంగా డల్ మార్కెట్ కింద లేబుల్ చేయాలి. ఇండివిజువల్ సెక్టర్స్ పెర్ఫార్మెన్స్ అనమాట సడన్ గా ఎమర్జ్ అవుతుంది. అదర్వైజ్ డల్ మార్కెట్ కింద చూడాలి. జాగ్రత్త మాత్రం ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ కాషియస్ గా కూడా ఉండాలి. ఎందుకంటే రిజల్ట్ సీజన్ అప్పుడు డెఫినెట్లీ బిజినెస్ అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవ్వమంటాను. ఏ సెక్టర్ బిజినెస్ అప్డేట్స్ బాగుంటే ఆ సెక్టర్ లో ఇన్వెస్టర్ ఉండాలి. కొద్దిగా డల్ గా ఉన్న బిజినెస్ అప్డేట్స్ ఆ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ లో పొజిషన్స్ లైటన్ చేసుకోవడం కూడా బెటర్, ఎస్పెషల్లీ పొజిషనల్ ట్రేడర్స్ అనమాట. అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ Q1 రిజల్ట్స్ అండి. ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి టైం ఉన్నప్పుడల్లా చూస్తున్నా ఎట్లా అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్జిన్స్ లాస్ట్ 2-3 quarters లో వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడి నుంచి అనమాట స్ట్రాంగ్ ఇంప్రూవ్డ్ మార్జిన్స్ ఏమన్నా చూపిస్తాయి ఆ కంపెనీస్ అనుకుంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. ఓన్లీ థింగ్ పెర్ఫార్మెన్స్ రిపీట్ చేసినా కూడా అమ్మాయి బాగానే చేసింది కంపెనీ అని అనుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండమంటాను. హెడ్ ఆఫ్ Q1 రిజల్ట్స్ డోంట్ బిల్డ్ హ్యూజ్ పొజిషన్స్, స్టిక్ టు లిమిటెడ్ పొజిషన్స్. అందుకని చెప్పేసి మార్కెట్ లో మాత్రం స్టిల్ బై ఆన్ డిప్స్ మార్కెట్ అని అంటాను. ఏదో భయపడి కంగారుగా అమ్మమని అయితే అంటలేదు. బట్ వీకర్ స్టాక్స్ నుంచి కాస్త పొజిషన్స్ తగ్గించుకుని ఎగ్జిట్ అవటం కూడా బెటర్ ఈ టైం అప్పుడు అని చెప్పేసి క్లియర్ గా అర్థం అవుతుంది. స్టే ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ స్ట్రాంగ్ స్టాక్స్ అని. చూద్దాం. రిజల్ట్ సీజన్ మన ముందు ఉంది అండ్ చాలా చాలా ఇందాక అంటున్నట్లుగా ప్రాధాన్యత ఉన్న ఎర్నింగ్ సీజన్ ఇది. ఈ ఎర్నింగ్ సీజన్ ఆధారంగానే మార్కెట్లు పైకో కిందకు వెళ్తాయి. అందుకని ఒక ఇంపార్టెంట్ ఎర్నింగ్ సీజన్ ఇది Q1. అండ్ ఈ Q1 ఎర్నింగ్ సీజన్ ఒక 60% ఆర్ 70% ఈ మంత్ ఎండ్ క్లోజ్ అవుతుంది. ఆ సమయంలో మనం వైజాగ్లో ఒక వర్క్షాప్ పెట్టాలని అనుకుంటున్నాం. 27th, 26th అండ్ 27th ఈ 2 రోజులు ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇందుకు మన ఎనలిస్టులు అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళందరికీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు. అలాగే బ్యాక్ ఎండ్ టీంలో మాత్రం సూర్యనారాయణ నేను ఉండటం లేదు, ఏదో పర్సనల్ రీజన్ అన్నారు. మిగతా బ్యాక్ ఎండ్ టీం అందరూ వస్తున్నారు. ఇప్పుడు మనకి సపోర్ట్ ఎంత కీలకం అంటే బ్యాక్ ఎండ్ టీం చేసే వర్క్ ఎవరికి కనపడదు, కానీ మేము కనపడేది స్క్రీన్ మీద, అలాగే
ఆ స్టేజ్ మీద కనిపిస్తాం, కానీ వెనక చాలా కృషి ఉంటుంది. సూర్యనారాయణ, వెంకటేశ్వర గారు, మురళీకృష్ణ, రవితేజ, ఇద్దరు విజయులు, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా పనిచేసి వర్క్షాప్ని విజయవంతం చేస్తారు. చూద్దాం. సూర్యనారాయణ మరి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తున్న వాళ్ళలో సూర్యనారాయణ కూడా ఒక ముఖ్యుడు. మరి దాని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తాడా, లేకపోతే వ్యక్తిగతంగా ఆయనకున్న పనులకి కేటాయిస్తాడా చూద్దాం. ఆ టైంకి ఏం నిర్ణయించుకుంటాడు. ఎనలిస్టులకు మాత్రం ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు, చాలా కీలకమైనటువంటి వర్క్షాప్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారు, దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ 840లో క్లోజ్ అయింది నిన్న. 740 ఇష్యూ ప్రైస్. మంచి లిస్టింగేనా వసంత్ గారు? మోడరేట్ లిస్టింగ్ వసంత్ గారు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఫైర్ వర్క్స్ అయితే జరగలేదు. మోడరేట్గా అనుకున్నట్టుగా 10 to 15% ఆ 12% రేంజ్ లిస్టింగ్ గెయిన్స్ అనుకున్నట్లుగానే వచ్చినాయి వసంత్ గారు. కానీ ఏంటంటే ఎస్టిమేట్స్ అనుకూలంగానే జరిగింది. ఎస్ కానీ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ గత 1-2 ఇయర్స్గా ఈ అన్లిస్టెడ్ స్పేస్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేను. రీసెంట్గా అయితే ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తక్కువ కానీ ఏంటంటే ఈ స్టాక్కి విపరీతమైన క్రేజ్ ఉండేది ఒక 18-24 months బ్యాక్. కానీ బిఫోర్ లిస్టింగ్ కానీ ఏదైతే ఈ ప్రీమియం అనౌన్స్మెంట్ డిస్కౌంట్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో దానికి ముందంతా అన్లిస్టెడ్ స్పేస్లో మంచి క్రేజ్. వాళ్ళ రేట్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 yearలో వస్తుందా? 1200, 1300 ఆ రేట్లో కూడా కొనవాళ్ళు ఉన్నారు కదా. చూడాలి వసంత్ గారు, ఎందుకంటే ఒక పాజిటివ్ ఏంటంటే ఎన్బిఎఫ్సి స్పేస్ బాగా పాజిటివిటీగా ఉంది. ఎన్బిఎఫ్సి స్పేస్లో లాస్ట్ 3-4 months నుంచి మనం యాక్టివిటీ చూస్తున్నాం. సో ఇంకొక రేట్ కట్ వచ్చి క్రెడిట్ గ్రోత్ కనుక స్ట్రాంగ్గా ఉంటే కనుక మళ్ళీ ఈ స్టాక్ని ఏదైనా ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఏంటంటే ఇది కూడా నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్ టైప్లో వెళ్తుంది అనుకుంటున్నారు ఇన్వెస్టర్స్ అందరూ. కానీ ఏంటంటే దీని యొక్క మార్కెట్ క్యాప్ ఆల్రెడీ 80,000 crores ఉంది. సో ఇక్కడి నుంచి మల్టిప్లేయర్ రావాలంటే ఇంకా ఫైర్ వర్క్స్ అంటే ఇంకా సిలిండర్స్ ఆన్ చేయాలి, ఇంకా కంపెనీ యొక్క యాక్టివిటీస్ బాగా పెరగాలి. సో అది ఏ రకంగా జరుగుతుందో మనం చూడాలి. ఫస్ట్ నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిజల్ట్స్ బట్టి మేనేజ్మెంట్ గైడ్లైన్స్ని బట్టి స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ లెవెల్లో సస్టైన్ అవుతుందా, మళ్ళీ ఏదైనా కరెక్షన్ వస్తుందో అది కూడా చూడాలి వసంత్ గారు. ఓకే. సో నిన్నటికి క్లోజింగ్ ప్రైస్తో చూస్తే మార్కెట్ క్యాప్ 69,762 crores. ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఈ లెవెల్కి రావాలంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. దిస్ ఈజ్ ఏ మిడ్ టైర్, అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్, M&M ఫైనాన్స్ వీటితో పోలిస్తే కొంత పెద్దది. చోళా, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వీటితో పోలిస్తే కొంత చిన్న కంపెనీ. రామకృష్ణ గారు, ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే మార్నింగ్, ఆప్షన్స్ ఎక్స్పైరీ డే కాబట్టి ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు? ముఖ్యంగా నిన్న మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవడం చూసామండి. మనం కాషన్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ 30 minutes కామ్ గా ఉండి తర్వాత డైరెక్షన్ తీసుకుంటుంది మార్కెట్ అని. అట్లాగే నిన్న రెసిస్టెన్స్ R1 దగ్గరికి వచ్చి మార్కెట్స్ అక్కడ నుంచి డీప్ కరెక్షన్ తీసుకున్నాయి ఒక దశలో. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం కోలుకొని మళ్ళీ డీసెంట్ గా క్లోజ్ అయిందండి మార్కెట్. అంటే ఒక 88 points నష్టంలో నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం సీరియస్ కట్టే కనిపించింది. ఆల్మోస్ట్ 460 points నష్టంలో ముగిసింది. మొత్తం మీద రెసిస్టెన్స్లు సపోర్ట్స్ ఇంటాక్ట్ గా ఉన్నాయండి. అంటే మీడియం టర్మ్ కి వచ్చేటప్పటికి 25,700 రెసిస్టెన్స్ గా ఉంది. షార్ట్ టర్మ్ కి 25,300, 250 జోన్, 25,250 జోన్ సపోర్ట్ గా కనిపిస్తుంది. మొత్తం మీద అంటే ఇన్ కేసు 25,300, 200 కనుక బ్రేక్ అయితే కొంచెం సీరియస్ కన్సాలిడేషన్ మార్కెట్ లో కనిపించే అవకాశం ఉంది. మోస్ట్లీ అది జరగకపోవచ్చు అనుకుంటున్నాను. అంటే అక్కడ సపోర్ట్స్ క్లియర్ గా తీసుకొని మార్కెట్స్ లో పెరిగే అవకాశం, కానీ ఏది మనము క్లియర్ గా చెప్పలేము. ఎందుకంటే ఎలాంటి బ్యాడ్ న్యూస్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని, అట్లాగే రిజల్ట్ సీజన్ కూడా ముందుంది కాబట్టి ఏదన్నా మరీ బ్యాడ్ రిజల్ట్ వచ్చినా కానీ ఐటీ ప్యాక్ లో మార్కెట్స్ ఒక ఆర్క్యూ తీసుకొని మార్కెట్స్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అన్ని కూడా కాషియస్ గా ఉన్నాయండి. ఇండికేటర్స్ కూడా కాషియస్ అయినాయి. RSI కూడా అరౌండ్ 60కి వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ దగ్గరికి రీచ్ అవటం, అలాగే ఇవన్నీ కూడా కొంచెము మొమెంటం స్లోగా వీక్ అవుతుందా అన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న కుటుంబరావు గారు కూడా మంచి వర్డ్ యూజ్ చేశారు, ఫటీక్ అని. ఫటీక్ అనేది మా మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. సో
అంటే కొంత అలసట అనమాట. అంటే చాలా రోజులు అప్వర్డ్ జర్నీ చేసిన తర్వాత ఇది హెల్తీ పుల్ బ్యాకే అనుకోవాలి మనం. సో కంగారు పడాల్సిన పని లేదు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 25,500 కాల్ హైయెస్ట్ రేటింగ్ అనిపించింది. అట్లాగే పుట్స్ వచ్చేటప్పుడు 25,000. సో కాల్స్ పుట్స్ కొద్దిగా లోవర్ గా డ్రిఫ్ట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి అండ్ కిందకు వస్తూ ఉన్నాయి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,500 కాల్ రేటింగ్ హైయెస్ట్ ఉంది. అట్లాగే 56,000 పుట్ రేటింగ్ హైయెస్ట్ ఉండటంతో సపోర్ట్స్ ఇమీడియట్ గా 56,000 కి షిఫ్ట్ అయినాయని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే రెసిస్టెన్స్ మాత్రం 57,500 మీడియం టర్మ్ ఉంది. సో ఇంట్రాడే లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా ఏం చేయొచ్చు అనేది ఓపెనింగ్ తర్వాత డిస్కస్ చేయాలి. ఇవాళ మీరు ఒక ఆప్షన్స్ కాల్ కూడా ఇస్తా అన్నారు, దానికోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ కోసం వెయిట్ చేద్దాం అయితే. అలాగే తప్ప ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. బ్రేక్ టైంలో హేమ శ్రీనివాస్ పంపించిన మెయిల్ చూస్తున్నాను. SBI ఆవిడ ఒక స్కీమ్ సజెస్ట్ చేయండి SIPల కోసం అన్నారు. SIPల కోసం చాలా స్కీములు మనం సజెస్ట్ చేయొచ్చు, కానీ ఆవిడ సెలెక్ట్ చేస్తున్నారు SBI కాంట్రా ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. మంచి స్కీమ్ని సెలెక్ట్ చేస్తున్నారు మీరు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ schemes in the equity scheme, among the equity schemes. దీన్ని పేరులోనే ఉంది కాంట్రా అని, అంటే కాంట్రేరియన్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేసేటువంటి ఈక్విటీ స్కీమ్ ఇది. సో లాస్ట్ 3 yearsలో 27% రిటర్న్స్ ఇచ్చింది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ దట్ కేటగిరీ. ICICI ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్, బంధన్ వాల్యూ ఫండ్, నిపాన్ ఇండియా వాల్యూ ఫండ్ వీటితో కంపేర్ చేయదగిన స్కీమ్ అండ్ ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తుంది. చక్కటి స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నారు. SIP మొదలు పెట్టేయండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు రమేష్ అండి, శ్రీకాకుళం. గణేష్, రమేష్ అడగండి. రమేష్ సార్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8,000 షేర్స్ ఉన్నాయి సార్, 252 దగ్గర. ఏ స్టాక్ అన్నారు? బ్యాంక్ ఆఫ్ బరోడా 8,000 షేర్స్ తీస్తున్నారు. అవును సార్, 252. సార్ అది ప్రైస్ వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది సార్. ఓకే, అది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏమైనా షిఫ్ట్ కావచ్చా? బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. అవును సార్. ఎందువల్ల పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉందా దీనిలో? అంటే బుక్ వాల్యూ 177 అని చూపిస్తున్నారు సార్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఓకే, సో చక్కగా స్టడీ చేస్తున్నారు, అది సంతోషం. ఇందులో మంచి పొజిషన్ తీసుకున్నారు. చూడండి మన డిస్ట్రిక్ట్స్లో కూడా ఎంత చక్కటి ఇన్వెస్టర్స్ తయారవుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో కుటుంబరావు గారు, ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి షిఫ్ట్ అవుతారట, కావచ్చా? యాజ్ ఆఫ్ నవ్ అయితే వద్దని అంటానండి. స్టిక్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా అని అంటాను. అంటే ఆయన కమ్ డివిడెండ్ కొన్నారా, ఎక్స్ డివిడెండ్ కొన్నారా అనేది తెలియదు అనమాట. ఎందుకంటే ఎక్స్ డివిడెండ్ అయిన తర్వాతే స్టాక్ మోడరేట్ గా కాస్త తగ్గింది, అంతేగాని పెద్దగా ఈ ఫాల్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా 245 ఉంది. మరి ఇంత స్మాల్ మూవ్మెంట్ కే ఆయన భయపడేటట్టయితే అసలు మార్కెట్ లోనే ఉండకూడదు కూడా. ఎందుకంటే PSU స్టాక్స్ లో ఏదో ఎరాటిక్ గా పెద్ద మూవ్మెంట్స్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆల్ PSU బ్యాంక్స్ ఆర్ నౌ డూయింగ్ వెల్. ఇఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెర్ఫామ్ చేసేటట్టయితే రేపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పెర్ఫామ్ చేస్తుంది. 1 by 1 చూస్తాను. కెనరా ఎట్లా ఉంది, PNB ఎట్లా ఉంది, అన్ని కూడా చెప్పిన స్టాక్స్. ఐ వుడ్ స్టిక్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. అంటే చిన్న వాల్యుయేషన్ గ్యాప్ ఉంది అంతే, అదొకటి మినహాయిస్తే మీరు ఖచ్చితంగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, నేను రెండింటిని ఈ ఫైనాన్షియల్స్ కంపేర్ చేసి చూస్తున్నాను. చిన్న వాల్యుయేషన్గా ప్రైస్ టు బుక్ వాల్యూలో ఇది 0.87 ఉంటే అది 0.67 ఉంది. అంతమించి ఏమాత్రం మీరు అన్నట్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడానే సైజ్ వైజ్ చూసినా ఏ పరంగా చూసినా కూడా బెటర్ బ్యాంక్ రిలేటివ్లీ కంపారిటివ్లీ. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు రామ్మోహన్ రావు అండి. అడగండి రామ్మోహన్ రావు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి సార్, నవీన్ ఫ్లోరా ఉంది సార్ నా దగ్గర, 100. నవీన్ ఫ్లోరా ఒకటి, పిరమల్ ఫార్మా ఉన్నాయండి, ఒక 5,000 గురించి చెప్తారు.
ఈ గతంలో కూడా మీరు అడిగారు, ఈ మధ్య కూడా అడిగారు, నాకు గుర్తుంది. నవీన్ ఫ్లోరైన్ బదులు ఫ్లోరో అన్నారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. సరే, మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. ఏం చేస్తాం, మీరు అంత కష్టపడి కాల్ చేశారు. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా నవీన్ ఫ్లోరైన్ అండ్ పిరమల్ ఫార్మా? రెండు హోల్డ్ చేయొచ్చండి. నవీన్ ఫ్లోరా అయితే గుడ్ అప్ ట్రెండ్ లో ఉందన్నమాట. అలాంగ్ విత్ ఫ్యూ కెమికల్ స్టాక్స్ ఈ మధ్య ఏదైతే కనుక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో మూవ్ అయినాయో, నవీన్ ఫ్లోరా కూడా క్లోజర్ టు 52 వీక్ హై ఉంది. ఐపీఈ స్టాక్ అంతేగాని, బట్ అదర్వైజ్ ఇంత అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి కానీ అమ్మాల్సిన అవసరం అయితే లేదు. చార్ట్ చూస్తా ఉంటే లుక్స్ గుడ్ ఫర్ 5300 టు 5400 వెరీ షార్ట్లీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఓన్లీ థింగ్ అనమాట, కెవేట్ రిజల్ట్ సీజన్ కాబట్టి ఆ ట్రేడింగ్ స్టాప్ అనేది అయితే పెట్టుకోమంట, ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. పిరమల్ షార్ట్ టర్మ్ లో కొంచెం వీక్నెస్ ఉందండి, ఎందుకంటే 200 లెవెల్ సస్టైన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, నిలబడింది అక్కడ. బట్ అది బ్రీచ్ అయితే కనుక మేబీ ఒకసారి 180, 190కి రావచ్చేమో కానీ, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మాత్రం డెఫినెట్లీ హోల్డ్ అనే అంట పిరమల్. ఎందుకంటే ఈ ఎక్స్ రైట్స్ ప్రైస్ 1.5 ఇయర్ బ్యాక్ రైట్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రైజెస్ చూస్తే కనుక లిటరల్లీ 100% ప్లస్ రిటర్న్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ద ఫ్యూ ఫార్మా స్టాక్స్ కూడా హోల్డ్ అని అంటాను. ఇక్కడ నుంచి కూడా పెరిగే స్కోప్ బాగుంది. ఓకే, నవీన్ ఫ్లోరైన్ చార్ట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, జైన్ సార్. మార్నింగ్ అండి, అడగండి. జైన్ సార్, ఎల్ఐఏ సార్, నగర్ కర్నూలు నుంచి. జై హింద్ సార్, ఎన్సీసీ కాల్ ఆప్షన్ ఉంది సార్ 240 31st జూలై సార్. 31st జూలై కాల్ ఆప్షన్ ఎన్సీసీ ఏ ప్రైస్ అన్నారు? 240 సార్. 240. సార్. ఓకే, సరే, ఈలోగా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయేమో, ఎన్సీసీ రిజల్ట్స్ కూడా మీ 31st జూలై లోపల. రామకృష్ణ గారు, ఏంటి ఎన్సీసీ కాల్ ఆప్షన్ 240 హోల్డ్ చేయొచ్చా లేదా? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ప్రస్తుతం 375 ఉందండి ఎన్సిసి స్టాక్. 340 ఆయన 340 ఏంటి 240 అనుకుంటాను. అవునండి, 240 స్ట్రైక్ 375 రూపీస్ దగ్గర ఉందండి. Okay. 3 రూపీస్ 75 పైసా దగ్గర ఉంది. 3 రూపీస్ అది 3 రూపీస్ 75 దగ్గర ఉంది. ప్రస్తుతం 226 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. అంటే ఆప్షన్స్ తో వచ్చిన గొడవ ఏంటంటే క్లియర్ గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. థీటా డికే అనేది అంటే టైం వాల్యూ డికే అనేది అగ్నెస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది, పర్టికులర్ గా బయర్స్ కి, బయర్స్ కానీ సెల్లర్స్ కానీ. కాకపోతే ఈ బయర్స్ లూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం బెటర్ అండి. ప్రస్తుతం 375 ఉంది కాబట్టి అరౌండ్ అంటే ఈ రీసెంట్ లో ఏదైతే కట్ అవుతుంటే ఇన్ కేస్ 219 అలా కట్ అవుతుంటే అప్రాక్సిమేట్ గా ప్రైస్ 2 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. స్మార్ట్లో 226 నిన్న క్లోజింగ్ ప్రైస్. 217 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, అది తీసుకోలేకపోతే కష్టం అవుతుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, నా దగ్గర టాటా మోటార్స్ 100 షేర్స్ ఉన్నాయి సార్. టాటా పవర్ ఉన్నాయి సార్, హిందుస్థాన్ కాపర్, జేఎస్డబ్ల్యూ. జేఎస్డబ్ల్యూలో ఏముంది? జేఎస్డబ్ల్యూ హోల్డింగ్సా, స్టీలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఏంటి డౌట్ ఏంటి మీది? వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఒక 1 year 2 అట్లా. ఇప్పుడు మార్కెట్ అంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఓకే, సో నేను కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా. సో దీన్ని హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, అంటే 2 lakhs ఇన్వెస్ట్మెంట్ నాది. ఓకే, సరే, మొదలు పెట్టారు ప్రయాణాన్ని. 2 లక్షల రూపాయలు ఇప్పటికి ఇన్వెస్ట్ చేశారు. టాటా మోటార్స్, టాటా పవర్, హిందూ కాపర్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. క్రాంతి గారు, ఏంటి ఎలా ఉంది పోర్ట్ఫోలియో, బాగుందా? 4 స్టాక్స్ వసంత్ గారు డీసెంట్ స్టాక్సే. ఆయన ప్రస్తుతం స్టార్ట్ చేశారు కాబట్టి స్లోగా ఈ స్టాక్స్లో డిప్ వచ్చినప్పుడల్లా అక్యుములేట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియోలో హోల్డ్ దగ్గ స్టాక్సే వసంత్ గారు. హోల్డ్ చేయదగినవే, ఫండమెంటలీ మంచి కంపెనీలు సెలెక్ట్ చేస్తున్నారు. ఒక మెటల్ స్టాక్, ఒక ఆటోమొబైల్, ఒక పవర్ కంపెనీ, మరొకటి పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీ. బాగుంది, బిగినింగే చక్కగా చేశారు. దీన్ని ఇలాగా ఇంకా మరికొంత పరిపుష్టం చేసుకోండి మీ పోర్ట్ఫోలియోని. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి. నేను ప్రసాద్ భద్రాచలం నుండి కాల్ చేస్తున్నాను.
అడగండి ప్రసాద్ గారు. సార్ నా దగ్గర వచ్చేటికి 25 lakhs ETF పోర్ట్ఫోలియో ఉందండి. ETF పోర్ట్ఫోలియో, ఓకే. అది దాదాపు ఒక 20 రోజుల దాకా కూడా 20% లాస్ లో ఉన్నటువంటిది గత 15 రోజులలో 6% ప్రాఫిట్ లోకి వచ్చింది. వెరీ గుడ్. తర్వాత వచ్చేటికి పర్టికులర్ 20 lakhs దాకా మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ లో పెట్టాను. ఇది వచ్చేటికి జస్ట్ 6% లోకి వచ్చింది. ఇది వచ్చేటికి ఒక 2 సంవత్సరాలు, అంటే నా వయసు 62, 2-3 సంవత్సరాల తర్వాత ఇది నాకు SWPకి ఏమన్నా ఉపయోగపడుతుందా? తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు మంచి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ETFస్లో ఇన్వెస్ట్ చేశారు. ఏ ETFs అండి ఇవి? నిఫ్టీయా? ఆల్మోస్ట్ 7-8 రకాలు ఉన్నాయండి. అందులోకి వచ్చేప్పటికి గోల్డ్ బీస్ ఉంది, నిఫ్టీ బీస్, నిఫ్టీ జూనియర్, స్మాల్ క్యాప్, అదా ఐటీ బీస్, హ్యాంగ్సెంగ్ బీస్. హ్యాంగ్సెంగ్ కూడా వెళ్ళిపోయారు. అవునండి, బాగుంది. సో ఆల్మోస్ట్ అదే ETF వచ్చేటికి 20% ప్రాఫిట్ లో ఉన్నాయండి. ఓకే అండి. లేదండి, మీరు మంచి ప్లాన్తో ఉన్నారు, చక్కటి అడుగులు వేశారు. నెక్స్ట్ 2-3 years ఇలాగే కదిలించకుండా కంటిన్యూ చేయండి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్ దట్ కేటగిరీ మిడ్ క్యాప్లో. కాబట్టి హోల్డ్ చేయండి. SWPకి మీరు 3 ఏళ్లలో ఇంకా ఇక్కడ నుంచి మరొక 20-25% డిప్రిసియేషన్ వస్తే అక్కడ నుంచి మీరు SWP స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఆ SWP చేసినప్పుడు నాట్ మోర్ దాన్ 6% పర్ యానం. సపోజ్ 50 లక్షలు అయింది అప్పటికి మీ పోర్ట్ఫోలియో. ఆ 50 లక్షలలో సంవత్సరానికి 3 లక్షలతో మొదలుపెట్టండి. ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ వెళ్ళండి. అక్కడ ఆ విధంగా మీరు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే మీకు ఫండ్స్ బాగా అవసరం అవుతాయో అప్పుడు కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. బట్ లెస్ దాన్ 6% అన్నది మాత్రం ఒక ప్రిన్సిపల్గా పెట్టుకోండి. ఓకే అండి. మార్కెట్లు ప్రారంభం అవుతున్నాయి. సో 65 పాయింట్ల లాభం, 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ 230 పాయింట్లు, అలాగే బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు, 20 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. 57,000 పైన నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 878 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 430 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి BSEలో. సో ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. కానీ గత 2 రోజులుగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో క్లోజింగ్ సమయానికి నెగిటివ్గా మారుతుంది. NSEలో 1215 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 460 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ నెగిటివ్గా ఓపెన్ అయింది, 0.5% డౌన్. అలాగే ICICI బ్యాంక్, విప్రో, అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకు నిఫ్టీలో పాజిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.25% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34%. IT ఇండెక్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 0.44%. పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, SBI, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. మిడ్ క్యాప్స్లో చూద్దాం. నారాయణ హృదయాలయ ఈ స్టాక్ 1.5% పెరిగింది. సుజలాన్ ఎనర్జీ, మోతీలాల్ ఓస్వాల్, సుందరం ఫైనాన్స్, రెడింగ్టన్, అలెంబిక్ ఫార్మా, AIA ఇంజనీరింగ్, జిందాల్ స్టెయిన్లెస్, ఎస్కార్ట్స్ కిబోటా, ఏషియన్ పెయింట్స్, గుజరాత్ పిపావా, ఆస్ట్రేడియం హెల్త్ కేర్, హిటాచీ ఎనర్జీ ఇలాంటివన్నీ పాజిటివ్గా ఓపెన్ అయినాయి. భారతీ హెక్సకామ్, క్రెడిట్ యాక్సెస్, ఎరిస్ లైఫ్, వెస్ట్ లైఫ్ ఫుడ్, వేదాంత్ ఫ్యాషన్స్, DCM శ్రీరామ్, రాష్ట్రీయ కెమికల్స్, జూబిలెంట్, ఇంగ్రీవియా, సుందరం ఫైనాన్స్ లాంటివి కొంత నెగిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. రామకృష్ణ గారు, కాల్ ఆప్షన్, కాల్ ఆర్ పుట్ వాట్ ఎవర్ మీరు ఇచ్చే ఆప్షన్స్ ట్రేడ్ ఏంటి ఈ సమయంలో? ఈరోజు మార్కెట్స్ కొంచెము 58 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుందండి. ప్రస్తుతం కొంచెం మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఒక పుట్ ఆప్షన్స్ లో 25,400 10th జూలై ఎక్స్పైరీ, ప్రస్తుతం 110 రూపాయలు ట్రేడ్ అవుతుందండి. ఈ పుట్ ఆప్షన్ 90-100 మధ్యలో అక్యుములేట్ చేసుకోమని చెప్తున్నాను. సో స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 65 అనేది మన స్టాప్ లాస్. సో మీరు 95కి అక్యుములేట్ చేసుకుంటే 65 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేటప్పటికి 160-170 టార్గెట్. 160-170 టార్గెట్తో 10th జూలై 25,400 పుట్ ఆప్షన్, నాట్ ది కాల్ ఆప్షన్, గుర్తుంచుకోవాలండి. సో టార్గెట్ మేబీ 170 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ ఉందట. స్టాప్ లాస్ అలాగే ఓవర్ నైట్ క్యారీ చేసే వాళ్ళు
ఈ పొజిషన్ కి హెడ్జ్ కూడా ప్లాన్ చేసుకోవాలండి. ఒక 5 to 10 రూపీస్ హెడ్జ్ ఉండే ఆప్షన్, పుట్ ఆప్షన్ కొనుక్కోవడం బెటర్. ఓకే, అంటే ఏ ఆప్షన్ కొనాలంటారు? ఇప్పుడు అంటే ఆ టైంలో ఎండ్ ఆఫ్ ద డే చూసుకోవాలండి. అరౌండ్ 24,500 అంటే జస్ట్ మన సేఫ్టీ అనమాట. మార్కెట్ లో ఇప్పుడు 24,500 6 రూపీస్ ఉందండి. లైక్ అవుట్ ఆఫ్ ది మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఒక 8 to 10 రూపీస్ ఉండే ఆప్షన్ కొనుక్కొని వెళ్తే సేఫ్టీగా ఉంటుంది ఓవర్ నైట్ పొజిషన్స్. ఓకే, ముందుగా ఇన్ ది మనీ కొనుక్కొని 25,400, అవుట్ ఆఫ్ ది మనీ 24,500 లాంటిది ఆ ప్రీమియమ్స్ చూసుకొని ఆ సమయానికి హెడ్జ్ చేసుకోవడం కూడా మంచి ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఇక ఒక ఆయన రాశారు, యోగానంద్ కనుమూరి, యూఎస్ స్టాక్ ఏదో హోల్డ్ చేస్తున్నారట. LAM రీసెర్చ్ కార్ప్ $97 దగ్గర ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నా. ఇంత మరీ ఎక్కువ అంటే ప్రామినెంట్వి ట్రాక్ చేస్తూ ఉంటారండి, కుటుంబం వారు కొంతవరకు ట్రాక్ చేస్తుంటారు. నేను కూడా కొద్దిగా ఏదైనా పెద్దవి చూస్తుంటాను, ఎన్విడియా, అమెజాన్ లాంటివి, అంతవరకే. LAM రీసెర్చ్ కార్ప్ ఇది మరి కుటుంబం వారు మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని? లేదు వసంత్ గారు. యా, ప్రామినెంట్ అయితే కొంతవరకు ఏమైనా చెప్పగలుగుతామండి. అదర్వైజ్ దయచేసి ఇంకా ఎవరైనా ఎవరైతే వీటిని ఎక్కువగా ట్రాక్ చేస్తుంటారో వాళ్ళని అడగటం మంచిది. కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ అవుతున్నాయి వసంత్ గారు. మార్నింగ్ అనుకున్నట్టే నైకా డిస్కౌంట్ లో అనమాట 3.5% లోలో ట్రేడ్ అవుతుంది, బ్లాక్ డీల్ అయ్యి. అండ్ కోరమండల్ ఇంటర్నేషనల్ కి CCI నుంచి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి NSCL అప్పర్ ఫ్రీజ్ లో ఉంది. NSCL 3 రోజులుగా అప్పర్ ఫ్రీజ్ లో ఉంది. కోరమండల్ కూడా పెరిగింది, వాళ్ళ 3.5% పెరిగింది. కోరమండల్ కూడా పెరిగింది, అది కరెక్ట్. అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ బిజినెస్ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత 3% డౌన్. సో ఇది కూడా గమనించాలి. ఓకే అండి, మహేష్ అడుగుతున్నారు, బంధన్ బ్యాంక్, జమునా ఆటో ఈ 2 షేర్స్ ఉన్నాయట, 2% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా లేదా? బంధన్ బ్యాంక్ అండ్ జమునా ఆటో రెండు కూడా నాట్ వెరీ గ్రేట్ స్టాక్స్ అని అంటానండి యాజ్ ఆఫ్ నౌ అనమాట. అండ్ రిజల్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటే పడే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి అప్రమత్తత అయితే అవసరం. జమునా ఆటో ఈ మధ్య కాలంలో కాస్త యాక్టివ్గా ఉండనమాట, జంప్ అయింది కానీ బట్ సస్టైన్ చేసుకోలేకపోతుంది హయ్యర్ లెవెల్స్. ఆటో కాంపోనెంట్ కంపెనీస్లో ట్రేడ్ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు US ట్రేడ్ డీల్, దాని ఇంపాక్ట్ క్లియర్లీ తెలుస్తుందని చెప్పేసి అని అంటున్నా ఆటో యాన్సిలరీస్ అన్నిటిపైన. జమునా మనం చూసాం 150 దాకా వెళ్ళినట్టే వెళ్ళి ఇప్పుడు బిలో 100 కూడా వచ్చేసింది అనమాట. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ వెరీ కీ అండి ఫర్ బోత్ బంధన్ అండ్ జమునా ఆటో. ఓకే, కోలా వెంకటేశ్వరరావు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 130 రూపాయల్లో కొన్నారు 100 షేర్లు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఏమీ పెరగటం లేదు, అందువలన అమ్మేద్దాం అనుకుంటున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ అప్పుడు హైప్ తోటే చాలా మంది కొనేసి ఇరుక్కున్నారండి. కాబట్టి ఎవ్రీ ర్యాలీలోనమాట స్టాక్ లో సెల్లింగ్ కూడా వచ్చేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి గ్రూప్ స్ట్రెంత్ ఉంది కాబట్టి అనమాట ప్రాబ్లం లేదు. బట్ ఆ లాంగ్ టర్మ్ ఎంతమందికి పేషెన్స్ ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మనం చూస్తే 180, 190 ఆ లెవెల్స్ లో లిస్టింగ్ టైం అప్పుడు యాక్టివ్ గా ట్రేడ్ అయిన కౌంటర్. అక్కడి నుంచి ఇప్పుడు 52 వీక్ లోకి దగ్గరగా, అంటే 103 ఇస్ ద లోకి దగ్గరగా అనమాట. 130 మధ్యలో 126 అట్లా కూడా రావటం మనం చూస్తున్నాం. సీదా అప్డేట్స్ అంటాను, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఏ హై PE స్టాక్ అనమాట. ఈ క్వార్టర్లీ రిజల్ట్ వస్తే దాన్ని బట్టి మన స్టాక్ లో ఉండాలా లేదా అని తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ ముందు అమ్మాల్సిన అవసరం అయితే లేదన్నట్ట. ఓకే, సో కిలారు సుధాకర్ ఈ ప్రశ్న క్రాంతి గారికి, ఇన్ఫీ బీమ్ అవెన్యూస్ హోల్డ్ చేస్తున్నారట, ఇప్పుడు ఈ రైట్స్ ఇష్యూ ఏదో వస్తుంది, దానికి సబ్స్క్రైబ్ చేయొచ్చా? చేయొచ్చు వసంత్ గారు, ఈ రోజు రైట్స్ ఇష్యూ ఓపెన్ అయింది, చేయొచ్చు. ఇన్ఫీబీమ్లో వసంత్ గారు రీసెంట్గా ఒక డీమర్జర్ ఒకటి జరిగింది. ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కనుకుంటే ఆ డీమర్జర్ షేరు 64 షేర్స్కి ఒక షేర్ ఇచ్చారు. దాని వాల్యూ 240 రూపీస్కి లిస్ట్ అయింది అనమాట. అది ఇన్వెస్టర్స్కి ఇండైరెక్ట్గా కొంచెం మనీ క్రియేట్ చేసింది. సో ప్రస్తుతం అయితే ఈ వాల్యుయేషన్స్లో రైట్స్ ఇష్యూకి అప్లై చేయమని చెప్తాను వసంత్ గారు. నిఖిల అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్లో 1 year కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కుటుంబరావు చేయొచ్చా? అవంతి ఫీడ్స్ 1 year. ఆక్వా స్టాక్స్ అన్ని కూడా, ఆక్వా రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు ట్రేడ్ డీల్ పైన ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చూసాం
లాస్ట్ టైం అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆక్వా స్టాక్స్ అన్ని ఎట్లా సఫర్ అయినాయి, ఎందుకంటే ఇండియన్ ఆక్వా స్టాక్స్ పైన ఎక్కువ అమెరికా తారీఫ్ వేసింది కాబట్టి ఆక్వా ఎక్స్పోర్ట్స్ పైన. కాబట్టి డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద డీల్ అండి, కంగారేం లేదు. బట్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాజ్ ఆఫ్ నౌ. అందుకని చెప్పేసి రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయినా కూడా 730, 740 అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. డీల్ కొంచెం పాజిటివ్ గా ఉన్నా కూడా స్టాక్ కెన్ రైజ్ ఇమీడియట్లీ బై 150 to 200 రూపీస్. అదే విధంగా నెగిటివ్ గా ఉంటే చాలా సబ్డ్యూడ్ గా కూడా ఉండొచ్చు స్టాక్. వెయిట్ ఫర్ ద తారీఫ్ డీల్ టు కమ్. ఓకే, తర్వాత మెయిల్ హేమంత్, వరుణ్ బేవరేజెస్, ఆర్ఈసి ఈ రెండు 15% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, యావరేజ్ ఏమైనా చేయొచ్చా? వరుణ్ బెవరేజెస్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. కొంచెం సబ్డ్యూడ్గా ఉంది, దీని పెర్ఫార్మెన్స్ జస్ట్ 1-2 quartersలో చూడకూడదు, ఎందుకంటే కన్జంప్షన్ స్టోరీ. స్టాక్ అవుట్ పెర్ఫార్మర్ లాస్ట్ 5 years కనుక చూస్తే లాంగ్ టర్మ్ హొరైజన్లో చూడాలి ఈ స్టాక్ని. అట్లీస్ట్ 3 to 5 years హొరైజన్లో ఈ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే ఈ టైంలో మార్కెట్ క్యాప్ కూడా 2 lakhs crores దగ్గరలో ఉంది స్టాక్. అందువల్ల ఇక్కడి నుంచి లాంగ్ టర్మ్లోనే ఈ స్టాక్ని కన్సిడర్ చేయాలి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ జస్ట్ 3 to 6 months ప్రైస్ మూమెంట్ అంటే ఈ స్టాక్ దాంట్లో క్వాలిఫై అవ్వదు. లాంగ్ టర్మ్లోనే ఈ స్టాక్ని చూడాలి ఇక్కడి నుంచి. ఓకే, తర్వాత ఇంద్రజ అడుగుతున్నారు, ఐటీడీ సిమెంటేషన్ ఇందులో 70% ప్రాఫిట్లో ఉన్నారు. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకొని అశోక బిల్డ్కాన్ లేదా ఎన్సీసీకి షిఫ్ట్ అవ్వచ్చా? అంటే ఆవిడ మెన్షన్ చేసిన స్టాక్స్ లో అన్నిటికంటే స్ట్రాంగ్ చార్ట్ ఐటీడీ సిమెంటేషన్ ఉంది, అందులో లోట్ లేదనమాట. కాబట్టి అంత స్ట్రాంగ్ చార్ట్, అంత స్ట్రాంగ్ మొమెంటం ఉన్న స్టాక్ నుంచి వేరే స్టాక్ ఎందుకు షిఫ్ట్ అవ్వాలండి? ఏదో ప్రాఫిట్ లో ఉన్నాం కదా అని షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి అని షిఫ్ట్ అవ్వకూడదండి. అంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఇంత పెరిగింది కదా కిందకు వచ్చేస్తుంది. ట్రైలింగ్ స్టాప్ ఒక్కటి పెట్టుకుంటే చాలండి. నాకైతే కనుక ఐటీడీసీ సిమెంటేషన్ క్లియర్లీ లుక్స్ గుడ్ ఫర్ ఈవెన్ 1300, 1400. అంత హై టార్గెట్. చాలా మందికి నమ్మకం కుదరకపోవచ్చు, కానీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఇట్ కెన్ గో టు సచ్ హై టార్గెట్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్ఫ్రా స్టాక్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు అనమాట ఇన్స్టిట్యూషన్ ఫేవరేట్ అయ్యి ఇప్పుడు దాని పిఈ కూడా 40+ ఉంటుంది కంపేర్ టు అదర్ స్టాక్స్. స్ట్రాంగ్ కౌంటర్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయండి. మంచి కంపెనీ అండి, ఐటీడీ సిమెంటేషన్లోనే హోల్డ్ చేయండి దాన్నే. అలాగే దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న చూద్దాం. బట్టి శంకర్ గౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యూచువల్ ఫండ్, డిఫెన్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకటి సజెస్ట్ చేయండి ప్లీజ్ అడ్వైజ్. 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ ఫండ్. డిఫెన్స్ ఫండ్స్ అలా ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్ అండి, రీసెంట్లీ లిస్టెడ్, ఎక్కువ రీసెంట్లీ వచ్చినవే ఎన్ఎఫ్ఓస్ అన్నీ కూడా. కాబట్టి ఎందులో ఇన్వెస్ట్ చేసిన ఒకటి. ఇన్ఫ్రాలో మాత్రం గో విత్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇట్ ఈస్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ఫ్రా స్కీమ్స్. నిపాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ కూడా ఉంది. పవర్ స్టాక్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ రెండిట్లో సమానంగా మీరు ఎస్ఐపీలు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు, క్రాంతి గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.